ఎవరికి బావగారిని చూద్దామని చెప్తే ఇలాగని చెప్పారు. నేను మహాభాగ్యంగా భావించి మీ వద్దకు రావడం జరిగింది. మరి ఈ కొద్ది నిమిషాలు మనము నేరుగా వాక్య భాగమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన దైవ వర్తమానము కొరకు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నిమిత్తమై దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దయచేసి అందరూ లేఖనమును గమనించండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు నేను చదువుతున్నానండి. మొదటిగా తర్వాత అవసరమును బట్టి మీరు చదివి సహాయం చేయండి. నాతో మీరు ఈ వాక్యాన్ని బిగ్గరగా పలకండి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందస్సమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదని అనుకొని మందస్సమును తన యొద్దకు దావీదు పొరబనుకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొంచుపోయెను. నా బైబిల్ అలా ఉందండి. దేవుని మందస్సము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రేమగల ప్రభు ఈ వచనముల ద్వారా మనతో మాట్లాడినట్లు దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఫోన్లు ఎవరైనా తెస్తే సైలెంట్ మోడ్లో పెట్టండి. నేను కూడా సైలెంట్ మోడ్లో పెడుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ నామానికి వందనాలు. చదవబడిన లేఖనమును మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు వాక్య ఆకలి కలిగిన ఆయన నీ భోజనపు బల్ల యొద్ద కూర్చొని ఉన్నారు. నీ సేవకుని మరుగుపరచండి. నీ వాక్కును నీ దాసుని నోటి నుండి నాతో మాతో మీరు మాట్లాడండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మేము ఈ స్థలమునకు వచ్చుట ద్వారా మీ ఏ ఆశీర్వాదములు మా ద్వారా మోసుకొని వచ్చారు అవన్నీ వీరికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ పొందమని. ఆత్మదేవ, నీ యొక్క సంచారమును మా మధ్య నీ స్పర్శను అనుభవించినట్లుగా మా కృపనిమ్మని యేసు నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదువుకున్న ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనములో ఆ దినమున అనే మాటతో ఈ వచనము ప్రారంభమైంది. దేవుని మందస్సము దేవుని ఆలయములో లేకుండా ఉండినప్పుడు దావీదు దేవుని మందస్సమును ఆయన యొద్దకు తెచ్చుకోవాలని ఆశపడ్డారు. ఆశపడి ఆ మందస్సమును గురించి ఆలోచన చేసి అది ఉన్న స్థలమునకు, అనగా ఇక్కడ మనము చదివితే కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా మందసము వేరొక స్థలమున ఉన్నప్పుడు 7వ వచనం, వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించిన వైపు చూడండి. దేవుని మందసమును 4 పరిచారకులు మొయ్యాలి. దేవుని మందసమును లాగుకొని రాకూడదు. బాగా ఈ మాటలు మీరు గమనించాలి. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో దేవుని నిబంధన మందసము ఉంటుంది. దేవుని నిబంధన మందసమునకు 2 మోతకర్రలు ఉంటాయి. అంటే 4 ఎడ్జెస్లో 4 మెంబర్స్ ఉండి దేవుని మందసమును మనుషులు మొయ్యాలి. ఇక్కడ ఎడ్ల బండి మందసమును మోయడం లేదు, లాగుతుంది. లాగడానికి మొయ్యడానికి తేడా ఉందా లేదా? ఉంది. కాబట్టి మందసమును ప్రాపర్ వేలో తేకపోవడాన్ని బట్టి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆకీషు కళ్ళమునొద్దకు బండి రాగా ఎద్దు కాలు జారిన పిదప మందసము పడిపోతుందని ఉద్దేశముతో ఉజ్జా అనే ఆయన మందసాన్ని కాపాడడానికి పట్టుకోబోయాడు. కానీ అక్కడే చచ్చిపోయినట్లుగా మనము లేఖనములో చూస్తున్నాం. అందుకని మనము చదివిన వచనములో ఆ దినమున, ఏ దినమున? ఉజ్జా దేవుని మందస్సమును పట్టుకొని చనిపోయిన రోజున. దేవునికి స్తోత్రం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము నొందాడు. చాలా
కుటుంబంలో ఎంత దారుణమైన విషయాలు సంభవిస్తున్నా కొంతమందికి దేవుడు అంటే భయం ఉండదు. కరోనా రాని, సునామీ రాని, ప్రపంచము తలకిందలైపోయి, కుటుంబము అప్పుల పాలైపోయి, కుటుంబము ముక్క చెక్కలైపోతున్నప్పటికీ కొంతమందికి ఏమి రాదు చెప్పండి? భయము రాదు. బైబిల్ గ్రంథము చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుడు మనల్ని దీవించాలంటే ముందు మనలో చూసేది భక్తి కాదండి. మన పాటలను బట్టి దేవుడు మనల్ని దీవించడు. నా ప్రసంగాన్ని బట్టి దేవుడు నన్ను దీవించడు. మనము చేసే కొన్ని ఆచార వ్యవహారాలను బట్టి దేవుడు మనల్ని దీవించడు. నాలాగా ఏదో తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడు మనల్ని దీవించడు. దేవుడు మనల్ని దీవించడానికి మన నుండి ఆయన కోరుకునే ప్రధానమైన లక్షణం ఏమిటంటే భయము కలిగి ఉండుట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. చాలామంది ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, ప్రార్థించే కొలది, బోధించే కొలది, దేవునితో నడిచే కొలది ప్రజలలో భయం పోతుంది. భక్తి పెరుగుతుంది కానీ ఏం పోతుంది చెప్పండి అన్న? భయం పోతుంది. కానీ ఆశీర్వదించబడడానికి మూలము భక్తిలో లేదు, భయములో ఉంది. అందుకనే యోసేపు జీవితంలో ఒక వచనం జస్ట్ టచ్ చేసి ఇట్టొద్దాం. ఆదికాండము 44వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చదివి సహాయం చేయండి అమ్మ. 3వ దినమున యోసేపు వారిని చూచి ఏమని చెప్పాడండి ఇక్కడ యోసేపు? నేను దేవునికి భయపడువాడను, నేను ఫరో రాజుకు భయపడేవాడిని కాదు. ఐగుప్తు దేశమంతా ఏకమైపోయిన యోసేపుకు భయము లేదు. యోసేపు ఎవరిని బట్టి భయపడుతున్నాడంటే దేవునిని బట్టి భయపడుతున్నాడు. కాబట్టి ఎవరిని దేవుడు దీవిస్తాడు? నీ కుటుంబం దీవించబడాలంటే మూలం ఎక్కడుంది? మనం ఏదో ఇలా ప్రార్థన చేసి, లేకపోతే ఏదో కార్యక్రమాలు చేసి 10 మందికి బట్టలు పంచి భోజనం పెట్టి, ఆహా ఇది నేను చేశాను కాబట్టి, దేవునికి ఇది ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు నిన్ను దీవించాలంటే హీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ వన్ థింగ్. నీ నుండి ఆయన ఆశిస్తున్న దినుసులు ఏమిటంటే భయము కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము భయము కలిగి బ్రతకాలి. గేటు మీద రాసి ఉండదు కుక్క ఉన్నది. నేను చదువుకుని భలే ఆశ్చర్యంగా, గారి కుక్క ఉందా, జాగ్రత్తగా ఉండాలా. ఓహో, మరి దేవుడు నా మనసుకు నేను అట్లా మాట్లాడుకుంటూ ఉంటా. ఇక్కడ పలానా వాళ్ళు ఉన్నారు, భయం కలిగి ఉండాలి. దేవుని సేవకుడు ఉన్నాడు, భయం కలిగి ఉండాలి. ఎస్, వీటన్నిటి విషయమై భయము కలిగి ఉండడం మంచిదే, కానీ వీటందరికంటే ముఖ్యముగా మనము దేవునికి భయపడుదుముగాక. దేవునికి మనం భయపడుదుముగాక. ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి మనం ఏం చేయాలంటే భయము కలిగి బ్రతకాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, మీ సొంత రక్షణ భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి. దావీదు ఉజ్జా చనిపోవడం ద్వారా నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. యెషయా ప్రవచన గ్రంథములో ఉంది, భయము ఐశ్వర్యము అని ఉంది. ఆ వచనం కూడా చదవండి. యెషయా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. 33:6. నెక్స్ట్. ఓకే. యెహోవా భయము. ఇప్పుడు మనకు ఐశ్వర్యం ఏంటి? మన ఉద్యోగమా? మనకు ఐశ్వర్యం ఏంటి? మనం కట్టిన ఫిక్స్డ్ డిపాజిటా? మన ఐశ్వర్యం ఏంటి? మనకు పేరెంట్స్ ఇచ్చిన ఫ్లాటా? మన ఐశ్వర్యం ఏంటి? మన బంధువులా? కాదండి. దేవుని అందలి భయమే మనకు ప్రాపర్టీ. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకు ఏం ఆస్తి ఉందని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? కారు ఉందని చెప్తారా? మాకు దేవుడు అంటే భయం అండి, ఇదే మాకున్న ఆస్తి అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దేవుని పాటలు నేర్చుకున్నానండి, నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని పాటలు. నేను వాక్యం బాగా చదువుతానండి, నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని వాక్యం చదవటం. నాకున్న ఆస్తి ఏదైనా ఉందంటే నేను దేవుని మందిరములో ఒలీవ మొక్కనై నాటబడి వర్ధిల్లడం. నాకు దేవుని ఆస్తి ఏదైనా ఉందంటే దైవజనులతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడం అని చెప్పి, మనము కనుక దేవుని భయమును కలిగి ఉంటే నీ ఆశీర్వాదాన్ని సాతానుడు కూడా ఆపలేడు. దేవునికి స్తోత్రం. లోకమంతా ఏకమైనా కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. ఏం కోరుకుంటున్నాడు మనకు దేవుడు? మనకు ఆశీర్వాదంకి. కానీ ఈ రోజుల్లో ఆశీర్వాదం కొబ్బరి నుండి డబ్బాలో ఉందనుకుంటున్నారు. ఆశీర్వాదం పలానా చోట మీటింగ్కి వెళ్తే వస్తుంది అనుకుంటున్నారు. ఆశీర్వాదం కచ్చీపులో ఉందనుకుంటున్నారు. ఆశీర్వాదము మాకు ఇక్కడ పక్కన ఉంటుంది కాకని, అక్కడికి వెళ్ళి దేవదాసాయి గారి సమాధి మీద మట్టి తెచ్చుకుంటే ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు. లేకపోతే
పలానా స్థలానికి వెళ్ళి యెరూషలేము నుండి ఒలీవలను, నీ బుద్ధి మారిందే, నీ దేవుడంటే భయం లేనిదే నువ్వు భూలోకంలో ఎన్ని మందిరాలు తిరిగినా నీకు ఆశీర్వాదం రాదు. ఎక్కడయ్యా ఆశీర్వాదం దాచబడిందంటే నీవు దేవుని యందు భయము కలిగి ఉండాలి. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దేవుడంటే భయం ఉందా? భయము లేకపోతే ప్రభువుని అడగండి, అయ్యా నీవంటే నాకు భయం పుట్టించయ్యా, నీవంటే నాకు భయం పుట్టించయ్యా. ఆ భయము కలిగి నేను దావీదు వలె, యోసేపు వలె నా బ్రతుకు దినములన్నిటా నేను నీకు బ్రతకాలయ్యా. నీవు దేవునికి భయపడితే నా దేవుడు ఈ లోకములో నిన్ను దేనికి భయపడకుండా చేస్తాడు. హల్లెలూయా. అదే నీవు కనుక దేవుడంటే భయం లేకుండా బ్రతికితే ప్రతి చిన్నదానికి నువ్వేమైపోవాలి? భయపడిపోవాలి. కొంచెం ముందుకు వద్దాం వాక్యం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగు తీసిపోవుదునని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోగా దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో ఇంతకుముందు ఎలా పడితే అలా తెచ్చేశాడు. దేన్ని? మందసాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మందసమును తీసుకురావడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నేను ఎలా పడితే అలా దేవుని మందసాన్ని తీసుకొని రాకూడదు. అలాగే మనము కూడా దేవుని విషయంలో మనం ఎలా బ్రతకాలో ఒక్కొక్కసారి కూర్చొని మనం ఆలోచన చేయాలి. దేవుని విషయంలో మన వ్యవహార శైలి మారాలి. దేవునితో మనం ప్రవర్తించే తీరు మారాలి. ఇక్కడ దావీదుకు జరిగిన చిన్న ఇబ్బందిని బట్టి డేవిడ్ చెక్అవుట్ హిమ్సెల్ఫ్, తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే స్వపరీక్ష చేసుకుంటున్నాడు. ఏమని? మందసాన్ని నేను తెచ్చిన ప్రొసీజర్ కరెక్టు కాదు, మందసం తేవడానికంటూ ఒక ప్రొసీజర్ ఉందని ఇశ్రాయేలీలలో లేవీయులను పిలిచి మందసమును తేవలసిన పరిస్థితిని అంతటిని కనుగొని మందసమును మోయు యాజకులను పెట్టి, పరిచారకులను పెట్టి దేవుని మందసమును దావీదు పట్టణముకు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు మనం తీసుకున్న వాక్యములోనికి వెళదాం. నెక్స్ట్ వచనం చదవండి. ఒబేదెదోము ఇంటిలోనికి ఉంచిపోయెను. ఎక్కడ పెట్టేశాడండి దావీదు? ఎవరింట్లో పెట్టాడు మందసాన్ని? ఒబేదెదోము అనండి అందరూ. జెంట్స్ చెప్పాలి. ఒబేదెదోము అనండి, ఒబేదెదోము అనండి. ఒబేదెదోము ఇంటిలో పెట్టి మందసమును ఎలా తీసుకురావాలో ఆలోచన చేయడానికి దావీదు పురానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని మందసము ఎన్ని నెలలు ఉందండి ఒబేదెదోము ఇంట్లో? దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉందండి? 3 నెలలు. దేవుని మందసము 3 నెలలు ఉంచే ఓపిక ఒబేదెదోము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందసము ఒబేదెదోములో ఇంటిలో 3 నెలలు ఉండుటను బట్టి ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ సొత్తంతటిని దేవుడు దీవించాడు. ఏముండటాన్ని బట్టి? మందసం అనండి అందరూ, మందసం అనండి. ఓకే, ఇప్పుడు మందసం గురించి వివరణ తీసుకుందాం. మందసం అంటే ఏంటి? దేవుని 8:30 అయిపోయింది అప్పుడే. దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అని అర్థము మందసం అంటే. మందసం ఎలా తయారు చేయబడుతుంది? తుమ్మ చెక్కతో మందసమును తయారు చేసి దాని మీద బంగారు రేకు పొదిగించి, ఒకవేళ మందసం ఫోటో ఉంటే అక్కడేంటి మనోళ్ళు చూస్తారు. మందసం ఫోటో ఉంటే అక్కడేంటి చూస్తారు. ఆ మందసమును డిజైన్ చేసి దాన్ని మోయడానికి 2 మోతకర్రలు ఉంటాయి. ఆ మోతకర్రలను మోయడానికి 4 పరిచారకులు ఉంటారు. ఈ మందసములో 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. వాటి గురించి చెప్తాను వినండి. మొదటిది 10 ఆజ్ఞలు గల పలకలు 2. చెప్పండి అమ్మా, మందసంలో ఏమేముంటాయి? చెప్పండి అమ్మా. 10 ఆజ్ఞల పలకలు 2. మందసములో అహరోను చిగిరించిన చేతి కర్ర. 3వది మన్నా గల పాత్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి కలిగిన ఈ మందసము ఎవరింట్లో ఉందమ్మా? ఒబేదెదోము ఇంట్లో. ఇప్పుడు మనము కూడా ఒక పెట్టె చేసుకొని, ఒక కర్ర పెట్టుకొని, 4 పలకలు దాంట్లో పెట్టుకొని, లేదా 2 పలకలు దాంట్లో పెట్టుకొని, మందసం పాత్ర పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. అది మందసం. చప్పట్లు కొట్టండి. లోపల ఇన్నర్ డయాగ్రామ్ అని కొట్టండి, వస్తాయి. లోపల ఏమేమి పరికరాలునే చూస్తారు. ఇప్పుడు ఈ 3 పరికరాలకు 3 అర్థాలు ఉన్నాయి. జస్ట్ టచ్ చేసి ముగిస్తాను. నా టైంలో నేను ముగిస్తా. సమయమును మాట్లాడేవారు మళ్ళీ పిలువబడతారు, లేకపోతే హల్లెలూయా. కాబట్టి ఈ 3 పరికరాలలో మొట్టమొదటి పరికరం పేరు చెప్పండి.
10 ఆజ్ఞల గల పలకలు. నెంబర్ 2 చెప్పాలమ్మా, అహరోను చిగిరించిన చేతికర్ర. 3 మన్నా గల పాత్ర. ఇప్పుడు ఈ మందసం ఎక్కడుంటుంది? అసలు ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఇప్పుడు వివరిస్తాను చూడండి. ప్రత్యక్ష గుడారానికి మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఏముంటుంది? బలిపీఠము. బలిపీఠము దగ్గర బలి అర్పించిన తర్వాత రక్తము యాజకుడికి అయిన తర్వాత ఆ చేతులు కడుక్కోవడానికి ఇత్తడి గంగాళములో నీళ్లు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరించాలంటే గంట కావాలి. బలిపీఠము యేసయ్య శిలువకు సాదృశ్యం, సమర్పణ జీవితానికి సాదృశ్యం. నెక్స్ట్ ఇత్తడి గంగాళము అంటే మన పాపపు ఒప్పుకోలుకి సాదృశ్యం. ఇప్పుడు ఆవరణములో ప్రత్యక్ష గుడారంలో ఆవరణం దాటి ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? కుడి చేతి మీద సన్నిధి రొట్టెల బల్ల, 6 రొట్టెలు ఒక దొంతర, 6 రొట్టెలు ఒక దొంతర. ఇటు లెఫ్ట్ సైడ్ ఏముంది? దీప వృక్షము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇప్పుడు సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం దాటి ముందుకు వస్తే ఈ ప్లేసులో ప్రార్థన ధూప వేదిక. ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేస్తూ ఒక పెద్ద తెర ఉంటుంది. దాని పేరే అడ్డు తెర. మత్తయి సువార్త 27వ అధ్యాయములో యేసయ్య ప్రాణము పెట్టినప్పుడు ఈ దేవాలయపు తెర నడిమికి పైనుండి కిందకి చిరిగిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళవలసిన ఆ పరిశుద్ధ స్థలానికి, ఆ మందసము దగ్గరికి ప్రతి విశ్వాసి అబ్బా, తండ్రి, నాయనా అని మొర్ర పెట్టుకోవడానికి మనందరికీ యేసయ్య రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఏముంది? ఇప్పుడు నిబంధన మందసం. నిబంధన మందసం మీద కరుణా పీఠం మీద 2 కెరూబులు. కెరూబుల మధ్య దేవుడు నిలబడి, దేవుడు ప్రసన్నుడై మోషేతో అహరోనులతో మాట్లాడేవాడు. ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడ 2 3 కూడి నా నామమున ప్రార్థిస్తారో ఐ విల్ బి దేర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పైన షెకేనా మేఘం ఉంటుంది. పరలోకము నుండి దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారములోనికి దిగి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన నిబంధన మందసం ఎక్కడో ఎడారిలో ఉండిపోయింది, ఎక్కడో చెట్లలో ఉండిపోయింది. ఆ నిబంధన మందసమును తెచ్చుకొని నా దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు. ఎవరు? దావీదు. తెచ్చే క్రమము తెలియక, జరిగిన ఇబ్బందిని బట్టి భయం తెచ్చుకొని ఇప్పుడు ఒబేదెదోము ఇంట్లో పెట్టినప్పుడు ఒబేదెదోము ఏమైందండి? ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఈ 3 పరికరాలు 3 సంగతుల గురించి చెప్తున్నాయి. ఆ టచ్ చేసి నేను వాక్యాన్ని ముగిస్తా. 10 ఆజ్ఞల పలకలు దేవుని వాక్యమునకు సాదృశ్యం. ఎవరి కుటుంబంలో దేవుని వాక్యం చదువుతారో, ఎవరి హృదయాలలో దేవుని వాక్యము ఉంటుందో చెప్పండి బిడ్డలారా. ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో వారి కుటుంబము ఒబేదెదోము కుటుంబం వలె దీవించబడునుగాక. వారి కుటుంబము ఒబేదెదోము కుటుంబము వలె ఆశీర్వదించబడునుగాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకనంటే నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యము ఇదే నాకు బాధలలో నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి నా ప్రాణమును ఆత్మను దేహమును విభజించినట్టు దూరచ్చు. నా హృదయం యొక్క తలంపులు ఏం చేస్తున్నాడండి? శోధిస్తుందన్నాడు. కాబట్టి నీవు దీవించబడాలంటే నీ ఇంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. రెండవది చెప్పండి. అహరోను చిగురించిన, ఇక్కడ ఒక మాట, ఇశ్రాయేలీలలో నుండి ప్రత్యేకించబడిన వారు లేవీలు. వాళ్ళు సేవ చేస్తున్నారు. అయ్యగారండి నేను చేస్తా సేవ అంటున్నారు అన్ని గోత్రాల వాళ్ళు. నువ్వే చేస్తావా అని అందరూ వచ్చేస్తున్నారు. సేవ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దేవుని పిలుపు ఉండాలి, దేవుని ఏర్పాటు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది దేవుని పనిని ఏం చేస్తున్నారంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఉజ్జా పట్టుకుంటే ఏమైపోయాడండి? చచ్చిపోయి. దేవుని పనితో కూడా చాలా జాగ్రత్తగా. నాకు తెలిసిన వాళ్ళు
సేవలోకి వచ్చి దీవించబడిన వాళ్ళు ఉన్నారు, సేవలోకి వచ్చి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? అది వాళ్ళ పని కాదు. ఎవరి పని వాళ్ళు చేస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడండి? దీవిస్తాడు. ఇప్పుడు పొలుగొచ్చి సూది పని చేస్తానంటే అవుద్దా? నేను ఇంతలా ఉన్నా, నన్ను కూడా వాడండి బట్టలు కుడతాకంటే అవుద్దా? సూది పని సూద్దే కదా. నేను కూడా వస్తాలే తవ్వు పనికి, మట్టి తవ్వటానికి నన్ను తీసుకెళ్ళను అందనుకో, పిన్నిస్ కాదు, సూది మట్టి తవ్విద్దా? దేని పని దాంది. నీ పని. భక్సింగ్ గారి సహవాసంలో డిఎస్పి గారు చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు సర్దేవాడండి. మీరు డిఎస్పి అయితే చెప్పులు సర్తారా? అసలు కంటికి కనపడితేగా. కాబట్టి ఈ అహరోను చిగురించిన చేతికర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి యాజకత్వపు పరిచర్యకు. ఇప్పుడు దైవజనులు సేవ చేస్తున్నారు. బ్రదర్, సేవ కొరకు ఇదిగోండి బ్రదర్, ఈ 10,000 తీసుకొని మీటింగులు పెట్టండి బ్రదర్, ఈ 10,000 తీసుకొని ఒక యూత్ రిట్రీట్ పెట్టండి బ్రదర్, ఇదిగో ఈ ₹1,00,000 తీసుకొని ఇంకా మందిరంలోకి ఏమైనా కావాలంటే కొనండి బ్రదర్ అని చెప్పి మన మట్టుకు మనం సేవకు సహకారులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి దేవుని వాక్యం కలిగి ఉండాలి. రెండవది అహరోను చిగురించిన చేతికర్ర అంటే యాజకత్వపు పరిచర్య. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? యాజకులకు సహకారులుగా ఉండాలి. కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళుగా మనం ఉండకూడదు. అలా మనం ఇబ్బంది పెడితే చాలామంది బైబిల్లో ఇబ్బంది పడ్డాడు. కోరహు ఇబ్బంది పడ్డాడా పడలేదా? అలా మనము లేనిపోయిన తిప్పలు తెచ్చి నెత్తి మీద పెట్టుకోకూడదు. సేవకులకు అవసరమైతే సహాయం చేయాలి కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కీడు తలపెట్టకూడదు. సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఒక్కసారి మీ కుడి హస్తం చూపించండి. నేను నమ్మకంగా దశమ భాగం ఇస్తున్నాను. మిగతా వాళ్ళందరూ బైబిల్ అంటుంది, దొంగలు అంటుందండి. నేను అనలేదండి బాబు. మీరు ఆశీర్వదించబడినట్లు మీ సంపాదన అంతట్లో ఏం తేవాలా? ఫస్ట్ డాక్టర్కి తెస్తారు డబ్బులు, పిల్లల ఫీజుకి తెస్తారు, ఇంటి రెంటకి తెస్తారు, కారు ఈఎంఐకి తెస్తారు, తింటాకి తెస్తారు, బట్టలకి తెస్తారు. మిగిలింది ప్రభువుకి పెట్టొద్దు. ప్రభువుకి ఇవ్వగా మిగిలింది నువ్వు వాడుకో, నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఇంట్లో కలిగి ఉండాలి. రెండవది సేవలో సేవకులకు మనం ఎలా ఉండాలమ్మా? సహకారులుగా ఉండాలి. మూడవది చెప్పండి, మన్నా గల పాత్ర. మన్నా దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పండి. ఆకాశము నుండి దిగి వచ్చిన మన్నాను తిని మీ పితరులు చనిపోయారు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఈ మన్నా గల పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉంది. చాలామంది బల్లారాధన ఎగ్గొట్టేస్తూ ఉంటారు. చాలామంది బల్లారాధనను తగిన రీతిలో తీసుకోరు. ఒక ఆచారంగా తీసుకుంటారు, ఒక అలవాటుగా తీసుకుంటారు. అలా తీసుకోకూడదండి. ఎప్పటికప్పుడు మన అపరాధములను, మన యొక్క లోపములను దేవుని సన్నిధిలో మనము దిద్దుకొని, మన పాపములు ఒప్పుకొని మనము గనుక ప్రభు బల్లలో చేయి వేస్తే ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు మన ఇంటిని కూడా దీవించునుగాక, మన ఇంటిని కూడా ఆశీర్వదించునుగాక. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఇల్లు ఆశీర్వదించబడునుగాక. ఆమేనంటే ఆశీర్వదించబడుద్దా? అవదు. హల్లెలూయా అంటే అవదు. నువ్వు ఎన్ని 100 హల్లెలూయాలు చెప్పినా అవదు, 100 ఆమేన్లు చెప్పినా అవదు, ఎస్ ప్రైజ్ లార్డ్ అన్న కూడా అవదు. మరి ఎప్పుడు అవుద్దంటే దేవుని వాక్య ప్రకారం నువ్వు బ్రతకడానికి నువ్వు అప్పగించుకోవాలి. రెండవది సేవలో సహకారులుగా ఉండాలి. మూడో మాట చెప్పండి, యేసు ప్రభువారి యొక్క శరీరమును మనము తినాలి. ఈ 3 లక్షణములు మనకు కలిగి ఉంటే మన ఇంట్లో ఏమున్నట్టు చెప్పండి అమ్మా? మందసం ఉన్నట్టు. ఈ మందసం ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇల్లు ఏమవుతుంది? దీవించబడుతుంది. వాళ్ళ ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడిన సంగతి ఎవరికి వినబడిందంట? దావీదుకు వినబడింది. నీవు హైదరాబాదులో ఆశీర్వదించబడిన సంగతి మీ ఊరు వినపడాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీరు హైదరాబాదులో వాళ్ళు అయితే నువ్వు హైదరాబాదులో దీవించబడుతున్న సంగతి మీ శత్రువులందరికీ వినపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను కాదన్న వారికి వినపడాలి. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములు మీ తలల మీదకు దిగి రావాలి. ఆమేన్ అనాలి.
దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం ఈ లక్షణాలను మనం మిస్ కాకూడదు. అలా ఎవరైతే ఈ లక్షణాలు పునికి పుచ్చుకుంటారో, ఎవరైతే నిబంధన మందసపు అనుభవమును కలిగి ఉంటారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడండి? దీవిస్తాడు. ఒక్క ముక్క టచ్ చేసి 5 నిమిషాల వాక్యం ముగిస్తాను. ఇప్పుడు నిబంధన మందసం మీద ఒక కరుణాపీఠం ఉంటుంది. ఏముంటుందండి? కరుణాపీఠము. దానికి ఇంకొక పేరుంది, కృపాసనము అనండి ఒకసారి. కృపాసనం అనండి ఒకసారి. కృపాసనం అనండి ఒకసారి. ఓకే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:16 ఒక మాట కలుపుకొని ముగిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో. ఇప్పుడు ఈ కృపాసనం అంటే ఏంటి? ఒకసారి ఆ పిక్చర్ అయినా మమ్మగా. కరుణాపీఠం ఏది నానా? దిస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కృపాసనము. అతి పరిశుద్ధ స్థలములోనికి పెట్టబడిన ఈ నిబంధన మందసం మీదకి షెకీనా మేఘం ఇక్కడికి దిగి వచ్చినప్పుడు దేవుడు ఈ కరుణాపీఠము మీద ఆసీనుడై ప్రధాన యాజకుడు చెప్పిన ప్రార్థనను విని ఇశ్రాయేలులను దీవించేవాడు. అయితే యేసయ్య శిలువలో చనిపోవడాన్ని బట్టి ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి రావలసిన స్థితిని దేవుడు తప్పించి, స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా ప్రతి ఒక్కరూ అబ్బా, తండ్రి, నాయన అని మొర్రపెట్టే ఆత్మను దేవుడు మనకిచ్చి విజ్ఞాపన చేయడానికి ఇచ్చాడు. ఈ పీఠాన్ని ఏమన్నారు ఇప్పుడు? కరుణాపీఠం. ఇప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి మనము లెక్కలు మాట్లాడకూడదు. యేసు ప్రభువు వారు వెళ్ళిపోతున్నారు. బర్తిమయ్య ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవ కరుణింపమని, న్యాయం తీర్చమని అడగల. న్యాయం ఏమని అడగాలి? నేను ఎందుకు గుడ్డోడుగా పుట్టాను, అందరినీ బాగానే పుట్టించావు, నేను ఎందుకు గుడ్డోడిని అయిపోయాను, నేను ఒక్కడే నీకు ఎట్లా అయిపోయినా, మా అమ్మ మా నాన్నలు చేసిన పాపం నా మీద వేసావని రీజన్స్ మాట్లాడాలా. కొంతమంది మైండ్ లేని మంద దేవుడి దగ్గర రూల్స్ మాట్లాడతారు. ఇలా ఎందుకు జరిగింది? మాకు డబ్బులు ఎందుకు రాలా, అందరికి డబ్బులు పడిని, మా కుటుంబం ఎందుకు అయిపోతుంది? ఎవ్వరు కూడా దేవుని దగ్గర రూల్స్ మాట్లాడొద్దు. రూల్స్ మాట్లాడితే ఎవ్వడము ఆయన ఎదుట నిలవలేము. 138వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీవు పరీక్షించి చూసగా నీ ఎడల ఎవడు నిలవగలడు? ఎవడు నిలబడగలవండి ఆయన ఎదుట? ఆయన ఎదుట నిలబడే ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే కృపను కోరుకొనుట, కరుణను కోరుకొనుట, ప్రేమను కోరుకొనుట. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా రూల్స్ మాట్లాడుతున్నారో ప్రభు దగ్గర మాట్లాడొద్దు. ప్రభు కృపనే మనము కోరుకోవాలి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లు ధైర్యముతో మనం ఎక్కడికి చేరాలండి? కృపాసనం యొద్దకు. మరి కృపాసనం ఎక్కడుంది? యెరూషలేము వెళ్దామా? అదేగా సమరయ స్త్రీ యేసయ్యతో అంది, మీరేమో ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నారు, మీరేమో యెరూషలేము ఆరాధిస్తున్నారు, మేమేమో ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నామంటే యేసయ్య ఏమన్నాడంటే, పర్వతాలతో పని లేదు రచన, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ. ఎక్కడ ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామంటే దేవుని ప్రార్థనా మందిరమే. దేవుని ప్రార్థనా మందిరమే దేవుని కృపాసనము. దేవుని ప్రార్థనా మందిరమే కరుణాపీఠము. నీవు నీ కుటుంబము మోకరించిన స్థలమే నిబంధన మందసము మీద ఉన్న దేవుని కరుణాపీఠము. ఇప్పుడు ఆ కరుణాపీఠము యొద్దకు వచ్చి సమయోచితమైన సహాయము కోరితే దేవుడు తన మహిమ ఐశ్వర్యము చొప్పు నుండి మన ప్రతి అవసరము తీర్చునుగాక, మన ప్రతి ఒక్క ఇబ్బందిని తీర్చునుగాక. ఎప్పుడు? నిబంధన మందసం యొద్దకు రావాలి. నిబంధన మందసంలో ఏమేమి ఉన్నాయి? ఒకటి, నేను బీటెక్ కంప్లీట్ అయినాక లెక్చరర్గా చేశా. పిల్లలు సమాధానం చెప్పాలి, 2వ గంట మోగ లేకపోతే దిగను నేను. చెప్పండి. 1 10 ఆజ్ఞల పలకలు. నెంబర్ 2 ఫోటో వేసారు బాగండి. నెంబర్ 2 అహరోను చిగిరి. నెంబర్ 3 వీటితో పాటు దేవుడు ఏమై ఉన్నాడని నీవు నమ్మాలి? కృపామయుడై ఉన్నాడని, కరుణా సంపన్నుడై ఉన్నాడని, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడని నీవు నమ్మి ఆయన వద్దకు వస్తే, ఆయన ఎక్కడున్నాడు బ్రదర్ అంటే నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆమె బెల్లంపల్లి వెళ్తే కానీ యేసుప్రభు దొరకట్లేదంటాం. ఎంత మైండ్ చెడిపోయిందంటే వీళ్ళకి ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. మొన్న ఒక ఆమె గుండు కొట్టించుకొచ్చింది.
ఏంటమ్మా అంటే పక్కనే గుణదలు వెళ్ళా. గుణదల్లో గుండుకి నీకు సంబంధం ఏముంది అసలు? మొన్నే ప్రార్థన చేస్తాకి వెళ్ళాం స్లాబ్కి. యెరూషలేము నుంచి ఇంత మట్టి తెచ్చిందంటే దాంట్లో ఏమని చేయమంది, నేను చేయని వెళ్ళిపోతాను. అంటే నీ విశ్వాసం యేసుప్రభు మీద ఉందా, మట్టి మీద ఉందా? నీ విశ్వాసం గుణదల కొండ మీద ఉందా, యేసుప్రభు మీద ఉందా? నీ విశ్వాసం బెల్లంపల్లి మీద ఉందా, యేసుప్రభు మీద ఉందంటే నీ సమాధానం ఏంటి? నా సమాధానం అయితే, నా దేవుడు నా తండ్రి, నేను ఆయన కొడుకుని. నా దేవుడు నా తండ్రి, నేను ఆయన కూతురిని. మనకు అడుగు వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అటు ఆశీర్వాదము దీవెన నీకు నీ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీల్ డౌన్ దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించినట్లు నన్ను నా ఇంటిని దీవించయ్యా, ఓబేదేదోముకి ఇచ్చిన ఆశీర్వాదమును నాకు దయచేయ్యా అని చెప్పి ఎవరికి వారే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఓబేదేదోము ఇంటిని దీవించిన దేవుడు మన ఇంటిని కూడా దీవించడానికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మా పాస్టర్ గారు పరిశుద్ధ బాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామను బట్టి స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ మందిరంలో నీ దాసు నిలబెట్టుకుని నీ బిడ్డలమైన మాకు, నీ కుమారులు కుమార్తెలమైన మాకు తండ్రి మందస్సుమను గురించి తేటగా అర్థమయ్యే రీతిలో వివరంగా బోధించినందుకే స్తుతిస్తున్నాం. ఓబేదేదోము ఇంటిలో మందస్సు ఉండటం ద్వారా, 3 నెలలు ఉండటం ద్వారా వారి ఇంటి వారందరూ దీవించబడ్డారు, ఆశ్రయించబడ్డారు. వారి యొక్క రక్తసంబంధులు, బంధువులు, వారి సొత్తు యావత్తు కూడా ఆశ్రయించబడ్డారు. ఆ ప్రదేశం అంతా కూడా ఆశ్రయించబడింది. అదే ఆశీర్వాదము కావాలని నీ సన్నిధిలో మోకరించి అడుగుతున్న ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా నీ కృపాసనతను వచ్చి నాయన సమయోచితమైన సహాయం కొరకు వేడుకుంటే ధైర్యముగా వచ్చి నాయన అడిగితే ప్రభువా సహాయము చేయవాడుగా, కరుణించువాడుగా, ఆశీర్వదించువాడుగా, ఆరోగ్యమిచ్చువాడుగా, సమృద్ధిచ్చువాడుగా, దీవించువాడుగా అని ఉన్నందుకే స్తుతిస్తూ ఆ సత్యము నెరిగి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నేను మహిమపరుస్తూ నేను ఘనపరుస్తూ ఈ దైవికమైన దీవెన ఆశీర్వాదములు మా ప్రియబిడ్డలందరూ పొందుకున్నట్లుగా సహాయము చేయమని, వాక్యమును నీరు కట్టి ఫలింప చేయమని స్థానిక సంఘ కాపరిని, అమ్మగారిని, బిడ్డలు, కుటుంబాన్ని, సంఘమని, ప్రాంతాన్ని అంతటిని మీరు ఆశీర్వదించి అనేకులు నీ సన్నిధికి వచ్చి నీ సింహాసనం వద్దకు వచ్చి దేవా రక్షించబడి నాయనా తండ్రి ఆశ్రయించబడి దీవించబడినట్లుగా అటు గొప్ప అవకాశం నీ ప్రాంతానికి అనుగ్రహించమని మనవి చేస్తూ ఈ సిలువ యొద్దకు రావటానికి అందరి కొరకు సిలువలో బలియాగం అయిపోయిన అయ్యా నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి పొందుకునే భాగ్యం నీ బిడ్డలు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి మనల్ని అడిగి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని మాటలు మనం విన్నాం. మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఏ రీతిగా ఉండాలో మరి చక్కని మాటలు దైవజనులు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. వారికి మన సంఘం తరపున హృదయపూర్వక వందనాలు, అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ సమయం ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ మనం 9 o'clockకి ముగించుకోవాలి కనుక